హాయ్ ఎవ్రీవన్. లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ని మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకుని 1 ఇంచ్ విడ్త్తో ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. ఫోల్డింగ్ నుంచి కింద వైపును కూడా 1 ఇంచ్తో మార్క్ చేసుకుని ఈ పీస్ కట్ చేసుకోవాలి. ఈ మధ్యలో ఈ పీస్ ఉంది కదా, ఈ పీస్కి రెండు వైపులా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా పేపర్ కటింగ్ చేసుకోవాలి. ఈ పేపర్ మీద ప్యాటర్న్ అనేది వస్తుంది. ఈ ప్యాటర్న్కి పీసెస్ కట్ చేసుకోవాలి. గోల్డ్ కలరు అలాగే రెడ్ కలరు ఈ మెజర్మెంట్స్తో చూపించిన మెజర్మెంట్స్తో కట్ చేసుకున్నాను. కావాల్సిన ముక్కలు చూడండి, రెండు వైపులా 3 పీసెస్ కావాల్సి ఉంటాయి. ఒక్కొక్క పీస్ని ఇలా రెడీ చేసుకోవాలి. సమోసా లాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ గోల్డ్ యాడ్ చేసుకోవాలి. ఈ పేపర్కి పైనుంచి ఇలా యాడ్ చేసుకోవాలి. మూల అనేది కోణం ఉంటుంది కదా, అది మధ్యలోకి వచ్చేలా చూసుకోవాలి. ఈ 3 పీసులు సమానంగా పట్టేలాగా పేపర్ మీద అడ్జస్ట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. రెండో వైపును కూడా సేమ్ ఇంతే. ఈ రెండు మూలలు కూడా ఒకవైపుకి వచ్చేటట్టు ఎదురు బదురు ఉన్న మూలలు ఒక చోటుకు వచ్చేలా కుట్టుకోవాలి. 3 కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి. వీటిపైన రెడ్ కలర్ ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి. చూడండి, గోల్డ్ ఎలా అయితే ఫోల్డ్ చేసామో సేమ్ అదే విధంగా వేసుకోవాలి. గోల్డ్ కన్నా కొంచెం చిన్నగా ఉంటుంది. దీని కింద నుంచి గోల్డ్ పైకి కనిపిస్తూ ఉంటుంది, అందంగా ఉంటుంది అనమాట. కట్ చేసేటప్పుడు చిన్నగా కట్ చేసుకుంటాం కదా, ఫోల్డింగ్ కూడా అలాగే వస్తుంది. ఇంకో వైపును కూడా సేమ్ ఇదే విధంగా కట్ చేసుకోవాలి. దీనికి ఇప్పుడు లైనింగ్ యాడ్ చేసుకోవాలి. చూడండి, ఎలా అయితే చూసుకోవాలి, కరెక్ట్గా పెట్టుకుని యాడ్ చేసుకోవాలి. రెండో వైపును కూడా ఇదే విధంగా యాడ్ చేసుకోవాలి. ఎక్కువ తక్కువ రాకుండా చూసుకోవాలి కరెక్ట్గా, లేదంటే ప్యాటర్న్ పైకి కిందకి వెళ్ళిపోతుంది. ఒక్కొక్కసారి కరెక్ట్గా చెక్ చేసుకుని అప్పుడు యాడ్ చేసుకోవాలి. దీనిపైన మెయిన్ క్లాత్ యాడ్ చేసుకోవాలి. కటింగ్ చూసుకోవాలి. కటింగ్ పైకి వస్తుందా కిందకి వస్తుందా చూసుకొని చెక్ చేసుకుని అప్పుడు యాడ్ చేసుకోవాలి. లేదంటే కింద ప్లెయిన్గా ఉంటుంది కదా స్ట్రైట్గా, అది పైకి కుట్టా అనుకోండి మళ్ళీ ఓడ తీసుకోవాల్సి ఉంటుంది. అది ఒకసారి చెక్ చేసుకుని ఆ తర్వాత యాడ్ చేసుకుంటే మనకి ఇబ్బంది అనేది ఉండదు. చూడండి, ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత లైనింగ్ యాడ్ చేసుకోవాలి. లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు ఒకదానికొకటి యాడ్ చేసుకుంటూ కుట్టుకోవాలి. చుట్టూతా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకోవాలి. కింద వైపున ఒక గోల్డ్ పట్టీ వేస్తున్నాను. ఇది ఒక 1 ఇంచ్ స్ట్రైట్ పట్టీ కట్ చేసుకున్నాను. ఎందుకంటే ప్యాటర్న్ విడిపోకుండా ఉంటుంది, చూడటానికి కూడా బాగుంటుంది గోల్డ్. చూడండి, ఇలా 1/2 ఇంచ్ విడ్త్ వచ్చేలాగా పట్టీ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోవాలి. కింద వైపున మొత్తం ఈ పేపర్ అనేది తీసేసుకోవాలి. లుక్ అనేది ఇలా ఉంటుంది. ఈ రెండు మూలలకి కలిపేలాగా ఒక బీడ్ వేసుకుంటే ఇంకా అందంగా ఉంటుంది. చూడండి, రెండు మూలలు కరెక్ట్గా వచ్చేలా చూసుకుని వెనక వైపున కుట్టుకుని 3 వేసేసుకోవాలి. 3 కూడా ఇలా కుట్టేసుకోవాలి. ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. మధ్యలో ఇలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. చూడండి, ఇలా ఇష్టం లేదు అనుకుంటే పేపర్ బదులు రెడ్ కలర్ వేసేసుకున్నారనుకోండి, అందంగా ఉంటుంది, మనకి ట్రాన్స్పరెంట్గా కూడా ఉంటుంది. చూడండి, క్లాత్ వేసుకుంటే ఇలా ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో ఒక కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.